తప్పకుండా 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 డెఫినెట్లీ విల్ టేక్ ఇట్ అప్. బతుకమ్మ చీరలు పేరు మార్చి ఇందిరమ్మ చీరలు పెట్టడం అన్నది మేము డెఫినెట్గా వ్యతిరేకిస్తున్నాం. బతుకమ్మ అనేది మన సంస్కృతి. ఇందిరమ్మ అంటే కాంగ్రెస్ పార్టీని వాళ్ళ అధిష్టానాన్ని మస్కా పట్టాలని సీఎం సార్ అనుకుంటే మరి ఆల్రెడీ 100 కోట్ల డబ్బులు పంపుతున్నారు ఢిల్లీకి అని తెలుస్తున్నది. అవి కాకుండా ఇంకా ఇందిరమ్మ ఇంకా రాజీవ్ ఇవన్నీ పేర్లు కరెక్ట్ కాదు. డెఫినెట్గా ఇందిరమ్మ చీరలు అనేటటువంటి పేరు బాలేదు. ఆడబిడ్డలు కూడా సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు, అది కరెక్ట్ కాదని అడుగుతున్నారు. బతుకమ్మ అనేది మన తెలంగాణ, అదే పేరు కొనసాగించాలి. 1. 2, ఈ చీరలు కూడా ఎవరికి ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఓన్లీ ఎస్హెచ్జి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్నటువంటి సంఘాలలో ఉన్నటువంటి ఆడవాళ్ళకి మాత్రమే ఇస్తుంది. నిన్న ఒక పెద్దమ్మ చెప్తుంది, మేము ఏదో ఊర్లో పోతే కాకునూరు కావచ్చు, ఆడ చెప్తుంది మాకు ఇస్తలేరు చీరలు, మరి మా ఓటుకు విలువలేదా, ఎందుకు ఇస్తలేరు మాకు అని అడుగుతున్నాము. అంటే తెలియదమ్మా, ఇది ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోదామని చెప్పిన. సో ఆ ఆడబిడ్డల తరఫున నేను డిమాండ్ చేస్తున్నా, కేవలం సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఆడబిడ్డలకు కాకుండా అంతకుముందు బతుకమ్మ చీరలు ఎట్లయితే రేషన్ షాపులలో పెట్టి ఊరందరికి ఇచ్చినామో అదే విధంగా ఇవ్వాలి. కుల మతాలకు అతీతంగా ఇవ్వాలి. ఆనాడు బతుకమ్మ చీరలు క్రిస్టియన్స్కి ఇచ్చిండ్రు, ముస్లిమ్స్కి ఇచ్చిండ్రు, అందరికి ఇచ్చిండ్రు. ఇవాళ కేవలం మీరు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి ఆడవాళ్ళకి ఇవ్వడం అంటే మిగతా తెలంగాణ ఆడబిడ్డలందరినీ అవమానపరచడమే. ఇందిరమ్మ పేరు సెంటిమెంటల్గా కరెక్ట్ కాదు, బతుకమ్మ పేరే ఉండాలి. వేరే వాళ్ళ క్వశ్చన్ తీసుకున్నా, ఎవరన్నా ఇంకేదో అడుగుతున్నా? అయినా ఆల్రెడీ అడిగినావు అన్న, అంతేనన్నా, ఇంకెవరు అడిగేటోళ్ళు లేరా? ఏమన్నా ఇప్పటికైతే రాలే అన్న, బట్ ఇప్పుడే మొదలు పెట్టినాం కదా, మొదలు పెట్టినాం. డెఫినెట్గా ప్రతి నియోజకవర్గంలో కూడా చాలా సీరియస్గా ప్రజా సమస్యల మీద దృష్టి పెడతామన్న. జనం బాట అనేది ఒక ఇనిషియేషన్, ఒక స్టార్టింగ్ పాయింట్, బట్ ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ. మాకు ఓట్లతోని సంబంధం లేదు, సీట్లతో సంబంధం లేదు. ప్రజా సమస్యల మీద మాత్రం బలంగా పోరాడతాం. కంటిన్యూస్గా మా వాళ్ళు ఉంటారు ఫీల్డ్లో, కాబట్టి ఇష్యూస్ అన్ని కూడా టేకప్ చేస్తామన్న. ఓకే, డెఫినెట్. కామినేని ఫ్లైఓవర్ దిగినాక ఒక గవర్నమెంట్ స్కూల్ ఉంది మేడం, ఆ స్కూల్ దగ్గర ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ కావాలి. ఓకే, ఎందుకంటే పిల్లలు దాటడానికి ఈతల నుంచి అవతలు దాటడానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఒకసారి వెళ్ళి చూస్తాం అన్నది, చూసి డెఫినెట్. థ్యాంక్ యూ. ప్రెస్ వాళ్ళ కన్నా బయట వాళ్ళు ఎక్కువ అడుగుతున్నారు. అమ్మా, మేధావుల సమావేశంలో బలంగా ప్రతి చోట చర్చకు వచ్చినటువంటి అంశాలు మెయిన్గా విద్య, వైద్యం, ఈ 2 ఉచితంగా ఇవ్వండి. మీరు ఏం చేస్తారో చేయండి, ఎన్ని దేశాలలో ఉన్న స్కీమ్స్ స్టడీ చేస్తారో చేయండి, మిగతా అన్ని ఉచితాలు తీసేసి విద్యా వైద్యం ఇవ్వండి అని ప్రతి చోట చెప్తున్నారు. అంటే ఎంత చదువుకుంటామంటే అంత చదివిపియండి పిల్లల్ని. ఎంత పెద్ద జబ్బు వచ్చినా గవర్నమెంట్ తరఫున నయం చేయండి. ఈ రెండిటి మీద ఆలోచన చేయండి అని చెప్పి ఇప్పటి వరకు మేము తిరిగిన అన్ని జిల్లాల్లో కూడా మాకు సజెషన్ వచ్చింది. ఇంకొక దగ్గర ఆదిలాబాద్లో కావచ్చు, ఫ్రీ జస్టిస్ అంటే న్యాయం కూడా, న్యాయ వ్యవస్థ కూడా ఫ్రీగా పనిచేయాలి ప్రజల కోసము. వాళ్ళు ఏం చేస్తారో ఎందుకు చేస్తారో మాకు అర్థమవుతలేదు, ఖర్చు ఎక్కువ అవుతుంది, సంవత్సరాల తరబడి కోట్లలో కేసులు ఉంటున్నాయని కూడా చాలామంది చెప్పడం జరిగింది. మంచి మంచి సలహాలు ఇస్తున్నారన్న, చాలా ఇష్యూస్ చెప్తున్నారు. మెయిన్ మాత్రం విద్యా, వైద్యం అనేది ప్రధానంగా ప్రతి ఒక్కరు చెప్తున్నటువంటి అంశం. థ్యాంక్ యూ అమ్మా. లేడీ ఏమనలేదు, చెప్పమ్మా. ఒక్కటే ఉన్నవారు అందరిలో. డెఫినెట్లీ ఈ 2 కలిపి చెప్తాను. అంటే వాళ్ళ పరిశ్రమ వాళ్ళకు ఉంది కదా, నేను నాది ఆమోదిస్తే మిగతా వాళ్ళందరూ ఆమోదించాల్సి వస్తుంది, వాళ్ళ బాధ వాళ్ళది. నేనేమనుకునే ఏం లేదు, మళ్ళీ చెప్తున్నా, నేను చెప్తున్నా ఓపెన్గా చెప్తున్నా, నేను చాలా ఫుల్ హోష్ అవర్ ఆ రోజులో రాజీనామా చేసిన. ఐఎమ్ రిక్వెస్టింగ్ ఆనరబుల్ చైర్మన్ గారు టు ప్లీజ్ యాక్సెప్ట్ మై రెసిగ్నేషన్. ఇన్నిసార్లు ఒక ప్రజాప్రతినిధి చెప్పడం అన్యాయం, ఇది 10వ సారి కావచ్చు నేను చెప్పడం. సో దాన్ని కూడా రాజకీయాలకు వాడుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. సో వాళ్ళు ఏమన్నా వాడుకొని నాకు సంబంధం లేదు. నేను మాత్రం ఎక్కడ పోయినా ఎక్స్ఎంపీ అనే చెప్పుకుంటున్నా, అంతకుమించి వేరే ఆలోచన లేదు. ఆడబిడ్డలకు సంబంధించి ఆడబిడ్డల భద్రత, ఆడబిడ్డల విద్య మీద చాలా అంశాలు మాట్లాడుతూ ఉన్నారు, ఎక్కడ పోయినా చెప్తున్నారు చాలామంది. దాని మీద ప్రత్యేకమైనటువంటి ఆలోచన చేస్తాం.
ప్రత్యేకించి ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఏదైతే 2,500 రూపాయలు ఆడబిడ్డలకు ఇవ్వలేదో దాని మీద ఒక సీరియస్ కార్యాచరణ తీసుకుంటాం. మాది February 13 తర్వాత జనం బాట అయిపోతుంది. తర్వాత కంటిన్యూస్గా 2,500 రూపాయలు మాకు ఇవ్వాల్సిందే అని ప్రతి జిల్లాలో ప్రతి గల్లీలో లొల్లి పెడతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మరి వారి సెక్యూరిటీ వారి పరంగా ఎవరు మాట్లాడలేదు, ఎవరు ముందుకు రావట్లేదు ఎందుచేత అంటారు? మరి వారికి ఏ విధంగా మీరు సెక్యూర్ చేద్దామన్నారు? అంటే ప్రతి ఒక్కరు కూడా ఎక్కడైతే ఏ సమాజంలో అయితే ఆడబిడ్డలకు భద్రత ఉంటుందో అది ఒక గౌరవప్రదమైనటువంటి సమాజంగా చెప్పబడుతుంది. కాబట్టి మై కమిట్మెంట్ ఈజ్ దేర్ టు వర్క్ ఫర్ విమెన్స్ సేఫ్టీ. నాకు వీలైన కాడికి నేను ఎంపీగా ఉన్నప్పుడైనా ఎమ్మెల్సీగా ఉన్నప్పుడైనా ప్రయత్నం చేశాను. ఫ్యూచర్లో కూడా వీ విల్ ఫైట్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై జాగృతి. పత్రిక